సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. విశాఖ నగరంలో పడుతున్న భారీ వర్షాలు గౌరీనగర్, గణేష్ నగర్ ప్రజలకు శాపంగా మారుతుంది. గౌరీనగర్, గణేష్ నగర్లో ఉన్న కాలువ, రైల్వే ట్రాక్ దగ్గర గెడ్డ నీరు కాలనీలోకి వస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద, కాలువ నీరు ముంచెత్తుతోంది. దీంతో తాగునీరు సైతం కలుషితం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటితో పాటుగా విష సర్పాలు ఇళ్లలోకి వస్తున్నాయని భయాందోళనకు గురవుతున్నారు. గౌరీనగర్, గణేష్ కాలనీలను సందర్శించిన మాజీ డిప్యూటీ మేయర్ జియా శ్రీధర్ ప్రజలను అడిగి తెలుసుకున్నారు సమస్యలు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. కురుస్తున్న భారీ వర్షాలకు 52వ వార్డులో గణేష్ నగర్, అలాగే గౌరీనగర్లో ఉన్న కాలువలు, అలాగే రైల్వే ట్రాక్ దగ్గర ఉన్న గడ్డ కూరుకుపోవడంతో వర్షపు నీరు బయటికి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. దీంతో తాగునీరు కూడా పొల్యూట్ అయ్యి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారు. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి మాజీ డిప్యూటీ మేయర్ జియా శ్రీధర్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? మరి గ్రేటర్ విశాఖపట్నంలో NAD కొత్తరోడ్ ప్రాంతంలో 52వ వార్డు జోన్ 5లో యొక్క చిన్న వర్షానికే గౌరీనగర్, గణేష్ నగర్ ప్రాంతంలో గడ్డ అవుట్ఫ్లోయింగ్ లేక స్టాగ్నెట్ అయ్యి ఆ వాటర్ అంతా కూడా రీబ్యాక్ వచ్చి గ్రౌండ్ వాటర్ అంతా కూడా బోర్వెల్స్లో కానీ కొలాయిల్లో కానీ వెళ్ళి మరి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మంచినీళ్ళు తాగడానికి కూడా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఏ అర్ధరాత్రి పెద్ద వర్షం కురిసినా కూడా ఈ గౌరీనగర్, గణేష్ నగర్ మునిగిపోయే ప్రమాదం ఉంది. దీని మీద ఎవరైతే కలెక్టర్ గారు కానీ, జీవీఎంసీ కమిషనర్ గారు కానీ, జోనల్ కమిషనర్ గారికి అందరికీ తెలియపరిచాము. ఈ యొక్క శాశ్వత పరిష్కారం చేయవలసిందిగా రైల్వే అధికారులు, రైల్వే DRM గారు, జీవీఎంసీ కమిషనర్ గారు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఈ యొక్క లాంగ్ పెండింగ్ సమ్స్ని పరిష్కరించాలని ఇక్కడ ఉన్న మహిళలు కానీ పెద్దవాళ్ళందరూ కూడా కోరుతున్నారు. చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. పాములు రావడం కానీ నీళ్లు తాగడానికి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి జీవీఎంసీ అధికారులు అందరికీ కూడా తెలియపరిచాము. దీని మీద మరి వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాము. చెప్పండి, ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు మీరు? ఇక్కడ గత 4-5 రోజుల నుంచి వర్షం కురవడం వల్ల ఏంటంటే ఇక్కడ వాటర్ బాగా మునిగిపోయి దానివల్ల ఏంటంటే దోమలు, విపరీతమైన దోమలు, నీరు కూడా బయటకు వచ్చేస్తుంది. దానివల్ల చాలా సఫర్ అవుతున్నాము. మీరు ఏమనుకోకుండా అధికారులందరూ కూడా మాకు న్యాయం చేస్తారని, నీటిలోంచి బయటికి తీస్తారని మేము అందరూ అడుగుచున్నాము. తాగే వాటర్ కూడా పొల్యూట్ అయ్యింది, స్మెల్ కూడా వస్తుంది వాటర్ అనేసి అంటున్నాము. ఒకసారి మీరు ఆలోచించి మమ్మల్ని పట్టించుకోవాలని అడుగుచున్నాం మిమ్మల్ని అందరినీ. ఈ మెయిన్ డ్రైనేజ్ సిస్టమ్ అండి, వెనకాల కాలువ అలా నిండిపోయి ఇళ్ళ హైట్కి వచ్చేస్తున్నాయి. దానివల్ల ఏంటంటే దోమల బెడద అది ఉంటుంది. ఆ లాస్ట్ సైడ్ ఉన్న హౌసెస్కి చాలా ప్రాబ్లం అవుతుంది. మురుగునీరు వాసన, పైగా ఆ వాటర్ ఫ్లో అవ్వట్లేదండి. వెనకాల గడ్డ వాటర్ ఫ్లో అవ్వకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆ లాస్ట్ లైన్లో ఉన్న హౌసెస్ అన్నీ కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దోమలు జర్లే వస్తాయి సార్ మా ఇల్లంట. దీనివల్ల దోమలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. అందుకనేసి భయపడి మేము సారాలకి గట్రా చెప్పాలనేసి చెప్పాము. కానీ అవి పాములు ఎక్కువ వచ్చేస్తాయని చాలా భయం వేస్తుంది. వర్షపు నీరు కాలువలోని ఆ గడ్డలోని కూరుకుపోవడం వల్ల దోమల బెడదతో పాటు పాములు, జర్లు కూడా వస్తున్నాయని, అలాగే తాగే మంచినీటిలో కూడా నీరు పొల్యూట్ అవ్వడం వల్ల తాగడానికి ఇబ్బంది అవుతుందని, వాష్రూముల్లో కూడా ఈ మురికి నీరు వచ్చేస్తుందని, కాబట్టి అధికారులు వెంటనే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఇక్కడున్న ప్రజలంతా కూడా కోరుతున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖ నుంచి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.